ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు గవర్నమెంట్ హిందీని వ్యతిరేకించడంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయానికి సంబంధించి యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిపై సెటైర్లు వేశారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ట్వీట్ చేశారు. గెలవక ముందు జనసేనాని, గెలిచిన తర్వాత భజన సేనాని, అంతేనా, జస్ట్ ఆస్కింగ్ అంటూ సెటైర్ కూడా వేశారు. అయితే విత్ ఇన్ నో టైం ప్రకాష్ రాజ్ గారు 2016లో బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేసిన వ్యవహారంలో అడ్డంగా బుక్ అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా హైదరాబాద్లో కేసు నమోదైంది. దీనితో ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు సారీ చెబుతూ వీడియో చేశారు. అయితే ఆ వీడియో కింద ఆయనపై ఎటువంటి కామెంట్స్ వచ్చాయో పరిశీలిద్దాం. నువ్వు నీతిమంతుడువా? నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అనేది జస్ట్ ఆస్కింగ్. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ప్రమోట్ చేసినప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఇప్పుడు పెద్ద నీతిమంతుడిలా సూక్తులు చెబుతున్నావు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్ గుడిసెలు. పెద్ద పుడింగిలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదని తెలీదా? వాళ్ళు ఇచ్చిన డబ్బులు వడ్డీతో సహా బెట్టింగ్ వలన నష్టపోయిన వారికి పనిచేయండి. సర్, యూ హ్యావ్ పుట్ ఫార్వర్డ్ వెరీ గుడ్ ఐడియాస్ ఫర్ బెట్టింగ్ యాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవర్ యూత్ ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ బెట్టింగ్ యాప్. Prakash, unfortunately for you, the case filed is in Telangana, which is not ruled by BJP. You would have blamed Modi and BJP as a vendetta and you wouldn't have been calm in your reply if it was BJP government. అంటే తెలంగాణలో ఒకవేళ బీజేపీ గవర్నమెంటే ఉంటే ఖచ్చితంగా మీరు మోడీ గారిని, బీజేపీని బ్లేమ్ చేసేవారు కదా అంటున్నారు. Scared now. Good, get ready to go to jail for being responsible for many people killing themselves due to your encouragement to them to bet big on these apps and fraud. ఈ ఫ్రాడ్ చేసి జనాల చావులకు కారణం అయినందుకు జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. Sir, the truth is that was your peak when you were hired. After that, it all went downhill and no one even wanted to hire you and is hiring you anymore. This look isn't a look for a movie. This is you tired, outdated and out of your minds. సింపుల్గా చెప్పాలంటే మీరు అవుట్డేటెడ్ అయిపోయారు, అందుకే మిమ్మల్ని ప్రస్తుతం ఎవరు కూడా ప్రిఫర్ చేయట్లేదు అని అర్థం. This guy didn't know that betting shouldn't be promoted but gives lectures on ruling. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదనే విషయం తెలియదు కానీ రూలింగ్ మీద మాత్రం లెక్చర్స్ మీద లెక్చర్స్ ఇస్తుంటారు అనేది ఇక్కడ సారాంశం. లుక్స్ లైక్ ఎ ట్రీట్మెంట్ డన్ బై ద లా ఫర్ యూ సర్ అండ్ యూ కేమ్ అవుట్ ఫర్ అపాలజీ ఫర్ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్. జస్ట్ ఆస్కింగ్. మీకు లా మంచి గుణపాఠం నేర్పినట్టుంది, అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సారీ చెబుతూ వీడియో చేశారు.